కేరళ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది. అంటే కేరళలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి పనికొచ్చే స్టోరీ అది. దాదాపు 35,000 మంది ఆడపిల్లలు మాయమైనారు, మతం మార్చుకొని వేరే చోటుకు పోయినారనే అర్థం ఉంది ఆ సినిమాలో. క్రైమ్ రికార్డ్స్ ఎతికితే 4-5 కేసులు కూడా దొరకలట్టాటి. మరి ఇట్లాంటి తప్పుడు సమాచారంతో సినిమా తీసినటువంటి వాళ్ళని దండించాలా, లేదంటే వార్నింగ్ ఇవ్వాలా, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పకపోగా ఆ సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారు. అంటే అర్థం ఏంటి అంటే, తప్పు చేసిన మందలించే బదులు అవార్డు ఇచ్చి అభినందించి ఇట్లాంటి మరలా మరలా చెప్పినట్టే కదా. ఆదూరు గోపాలకృష్ణన్ అని ఒక పేరు మోసిన మలయాళ డైరెక్టర్ ఆయన తన కామెంట్ చెప్పాడు. అసలు కేరళ స్టోరీ లాంటి ఒక సినిమాకి, అది సినిమాని పిలవడానికి కూడా అర్హత లేనటువంటి సినిమాకి నేషనల్ జ్యూరీ అవార్డు ఇచ్చిందంటే జ్యూరీ యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉంది అని అనుమానం వచ్చే అవకాశం ఉంది కదా అన్నాడు ఆయన. అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకి అవార్డు కోసం వస్తే బహుమతులు ప్రకటించాల్సినటువంటి ఇంటర్నేషనల్ జ్యూరీలో ఒక డైరెక్టరు ఇది ఒక సినిమానా అంటే హీనంగా ఉంది, ఇట్లాంటి సినిమాల్ని పోటీలకు ఎట్లా పంపిస్తారు మీరు, అసలు ఈ జ్యూరీలో ఉండడమే నాకు నచ్చటం లేదని చెప్పి తన నిరసన తెలియజేశాడు. అంటే మన దేశంలో సినిమాల యొక్క స్థాయి ఒకటేమో క్రైము, సెక్స్ చెప్పుకొని బతుకుతూ ఉండేది, పాన్ ఇండియా సినిమాలు చెప్పుకొని బతికేవి. మరొకటి విద్వేషాలను రెచ్చగొట్టేవి, మత తగాదాలు రెచ్చగొట్టేవి, ప్రభుత్వానికి ఏవి నచ్చుతాయో వాటిని మాత్రమే తీసి ప్రజలు సంపాదించుకుందాం అనుకునేవి. వీటి మధ్యలో అటు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, మరాఠీ నుంచి అలా అనేక చోట్ల ఇప్పుడు మొదలైంది న్యూ వేవ్ అనేది. ఒక మీనింగ్ఫుల్ ఉండి ప్రజల్ని ఆలోచింపజేసే సినిమాలు ఈ రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. దురదృష్టమేందో కానీ తెలుగులోంచి మాత్రం ఇలాంటి గొప్ప సినిమాలు చాలా తక్కువ, వేల మీద కూడా లెక్క పెట్టలేము. పనికిమాలిన సినిమాలు అయితే పుష్కలంగా వస్తున్నాయి. దీని కళ అంటారా, కక్షలు కార్పణ్యాలు పెంచడం అంటారు. కళకి కక్షలు పెంచే కార్యక్రమం ఉండకూడదు. ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, ఆలోచింపజేయాలి. ఇంకా చేతనైతే తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వాలి. అది ఇవ్వకుండా మత తగాదాలు, కుల తగాదాలు పెట్టే సినిమాలు అంటారా, అంటే హీనమైనవి అంటారు.